గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుదీప్ అఫీషియల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఫేస్ ఇంత దగ్గర నుంచి మీరు చూడలేకపోతున్నారేమో కదా. జస్ట్ ఇప్పుడే లేచాము. మధు టిఫిన్కి వెళ్ళాడు అండ్ పాపకి వాళ్ళ నాన్నమ్మ ఏంటి వుడ్ వర్డ్స్ ఇంకా ఏమేమో పడతారు కదా, అవి పడుతుంది. సో వేడి నీళ్ళు పెట్టుకొని బాత్ చేసి పూజ చేయాలి. అది మొత్తం ఆల్మోస్ట్ నాకు వీలైనంత వరకు వీడియో అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఇష్కాన్ అయితే ఈ వీడియోలో నేను చూపించను. ఎందుకు అంటే ఇష్కాతో ఒక వ్లాగ్ చేస్తాను, డైలీ వ్లాగ్. ఇష్కా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేస్తుంది అని చెప్పి. అండ్ ఈ రోజున ఆల్మోస్ట్ నేను ఏం చేస్తున్నానో అది నేను చూపించాలి అనుకుంటున్నాను. మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇష్కాతో ఎలా అవుతుందో ఏంటో నాకు కూడా తెలీదు. మ్యాక్సిమం దాంతోనే కదా ఉంటాను నేను. అది లేకుండా వీడియోలో అంటే కొంచెం కష్టం. అండ్ లెట్ మీ సీ. బాయ్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుదీప్ అఫీషియల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మ్యాక్సిమం వితౌట్ ఇష్కా అనమాట. ఎందుకంటే ఇష్కాతో ఒక వ్లాగ్ అయితే షూట్ చేసాము, అది కూడా త్వరలో మీ ముందుకి వచ్చేస్తుంది. ప్రజెంట్ అయితే నేను ఈ వ్లాగ్ అనమాట, నేను ఏం చేశాను అనేది. మార్నింగ్ లేచి, ఆ రోజు సాటర్డే, సో మార్నింగ్ లేచి దీపం అది పెట్టుకున్నాము. అత్తే పెట్టేస్తారు మార్నింగే. నేను లేచి స్నానం అది చేసి ఊదొత్తులు అవి వెలిగించేసి దండం పెట్టేసుకొని ఇషికాకి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసి ఇషిక నేను అత్తయ్య టెంపుల్కి వెళ్ళామన్నమాట, శివాలయంకి. ఫస్ట్ వినాయకుడిని దర్శనం చేసుకోవాలి కదా, ఏ టెంపుల్లోనైనా ఫస్ట్ వినాయకుడిని దర్శనం చేసుకొని అప్పుడు ఇంటి దగ్గరే పక్కనే అనమాట నా ఫేవరెట్ గాడ్ సాయిబాబా. నాకు సాయిబాబాకి ఫుల్ ఫ్యాన్ అనమాట. నాకు చాలా ఇష్టం సాయిబాబా అంటే. శివాలయంకి వెళ్ళాం. చాలా రష్గా ఉంది. ఇష్క కూడా అస్సలు ఉండట్లేదు. యాక్చువల్లీ ఇష్క నేను ఒక్కదాన్నే వెళ్దాం అనుకున్నాను, కానీ అత్తయ్య తను తీసుకొని వెళ్ళాలి అని చెప్పి అన్నారని. అంటే పాపతో వెళ్ళడం వల్ల అంతసేపు అభిషేకం చేయించుకోవడం అవ్వట్లేదు. సో వెళ్ళి పాల ప్యాకెట్ అది ఇచ్చేసి గోత్రం చెప్పేసి వచ్చేసాము ఇంటికి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే షాపింగ్. అంటే వ్లాగ్లో అంటే శారీస్ అమ్మవార్లకి అత్తయ్య మొక్కుకున్నారనమాట. దేవుడికి అప్పుడు ఎలక్షన్స్ అయ్యాయి కదా, ఎలక్షన్స్ టైంలో పెడతాను దేవుళ్ళన్నిటికీ మేము గెలిచినట్టయితే అని చెప్పి మొక్కుకున్నారు. దానికని చెప్పి శారీస్ కొండామని చెప్పి వెళ్ళాము. అది ఆర్కే ఫ్యామిలీ స్టోర్స్ వైజాగ్లో డాబా గార్డెన్స్ దగ్గర. అక్కడ చాలా బాగుంటాయి, క్లాత్స్ బాగుంటాయి, చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట. సేమ్ శారీ వేరే షాప్లో చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుంది, అక్కడ మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్గా ఉంటుంది. నా వెడ్డింగ్ శారీస్ ఆల్మోస్ట్ 2-3 ఇక్కడే తీసుకున్నాను. చాలా తక్కువ ఉంటాయి ప్రైసు. మేము కూడా అంటే చూపడానికి కదా, వదిలేస్తాం కదా అని చెప్పి అత్త ఇంకెక్కడో కొంటానంటే నేనే తీసుకొని వెళ్ళాను. ఆర్కేలో నీకు కావాల్సిన ప్రైస్ ఉంటాయి అత్తయ్య అని చెప్పి. అవన్నీ చూపడానికి 9 అమ్మవార్లకి అనమాట. 9 చీరలు తీసాము, బ్లౌజ్ పీసెస్ అవి కూడా చూపుతారంట కదా అవి. అక్కడ ఆర్కే ఫ్యామిలీ స్టోర్స్లో చాలా రీజనబుల్ ప్రైస్, తక్కువ నుంచి ఎక్కువ వరకు ఉంటాయి. ఇంటికి వచ్చేసాను, మళ్ళీ భోజనం చేశాను. కొంతసేపు అలా రిలాక్స్ అయ్యేలోపు స్టూడెంట్స్ వచ్చారు. యాక్చువల్లీ ఈ వ్లాగ్ ఏమైందంటే, అంటే నేను ఏం చేశాను అనేది చూపించాలి కదా అని చెప్పి తీసాను. ఇలా పెట్టేశాను కెమెరా, సో అందువల్ల అది ఒక్కటే వచ్చింది. అందుకే అది నేను చూపించలేదు వీడియోలో. మొత్తం మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను ఫేషియల్. అయితే అయిపోయింది కదా. ఈరోజు అయితే నేను ఫ్రూట్ సాలెడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫ్రూట్ సలాడ్ అనమాట. ఇది చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీ ప్రాసెస్. చూసి నేర్చుకోండి నా దగ్గర నుంచి. నాకేంటో మా ఆయన ఏమి రాదంటాడు, కానీ నాకు అన్నీ వచ్చు రాదా? రాదు. మరి అందుకే తినేస్తాను. తింటున్నావా లేదా? బాగుంటుందా లేదా? డ్రై ఫ్రూట్స్ బాగుంటుందా లేదా? తిని చెప్తాను.
మాట్లాడుకుంటే ఇది వేడైపోయింది. కొంచెం చల్లగా అవ్వాలి. కట్ చేసావా? సో ఫస్ట్ ఇది పెట్టుకున్నాం. యాక్చువల్లీ మీరు అందరికీ డౌట్ రావచ్చు, ఏంటి అక్క వాళ్ళు ఇలాంటివి యూజ్ చేస్తున్నారని. అత్తకి ఏది వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు అండ్ చాలా సెంటిమెంటల్ అనమాట. కొంచెం గట్టి మాట్లాడుతూ బాగుంటుంది. చాలా సెంటిమెంట్స్ ఎక్కువ మా అత్తకి. అయ్యో పాలు చూడండి ఎంత బాగా వేసింది అది. 3 packets of water, I mean 3 liters, 50 ml ఇది 500 ml. మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. మట్టుగా ఫుల్గా వేయకూడదు. మీరు నన్ను తీస్తారేంటబ్బా, నన్ను చూసి ఏం నేర్చుకుంటారు వాళ్ళు. సో మిగతాది బౌల్లో, ఇక్కడ బౌల్లో వేసేసుకుంటాం. ఇది ఎందుకు వేసుకుంటామో అప్పుడు చెప్తాను నేను. పాలు ఫుల్గా మరగాలి. మరిగిన తర్వాత మరిగేలోపు ఇది కస్టర్డ్ పౌడర్ అనమాట. మనకి ఇది స్పెన్సెస్, మోర్ ఇలాంటి కొన్ని స్టోర్స్లో దొరుకుతుంది. రేషన్ షాప్స్ అలా ఉంటాయి కదా. ఇది హాఫ్, ఒక ప్యాకెట్కి నార్మల్గా 3 స్పూన్స్ వేస్తాను నేను 3 ప్యాకెట్స్ వేసాను కాబట్టి ఇది ఎన్ని స్పూన్స్ వేయాలప్పుడు 6 స్పూన్స్ వేయాలి. ఇంత వస్తుందా? 3 వేసాను, ఇంకో 3 వేసాను కదా. దీన్ని మంచిగా మిక్స్ చేయాలి. నీట్గా, అంటే ఉండ కట్టకుండా, ఉండ మ్యాక్సిమం కట్టదు దీనికి. నీట్గా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మధు జీడిపప్పులన్నీ తినేస్తున్నావు మధు. ఎందులో నేను ఏమేస్తున్నాను, మళ్ళీ నేను చేసింది బాగాలేదంట ప్రతి ఒక్కటి. చూసారా, నేను అంత బాగా మిక్స్ చేయకపోయినా నీట్గా వస్తుంది. అంటే కొంచెం థిక్గా ఉంటే బాగుంటుంది. మరీ థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా థిక్గా ఉంటే బాగుంటుంది. మ్యాక్సిమం ఈ క్వాంటిటీ సరిపోద్ది. బై ఇన్ కేస్ మీరు చేసేటప్పుడు క్వాంటిటీ వైజ్ ఏదైనా ఉంటే లాస్ట్లో మళ్ళీ వాటర్ చల్లని దాంట్లోనే కలపాలి. వేడిగా కలిపితే అది ఉండకట్టేస్తుంది. సో చల్లగా ముందే మిక్స్ చేసుకొని ఉంచేసుకుంటాం. నేను అస్సలు వాటర్ వేయలేదు, మా ఇంట్లో పాలు ఎక్కువ ఉన్నాయి. మీకు కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి. నేను కూడా కొంచెం వాటర్ వేస్తాను. ఇసుక లేచిందా? లేదు మరేంటి సౌండ్ వస్తుంది? కిందనా? అది ఫుల్గా అయ్యేలోపు ఇది కూడా కలిపేసుకున్నాం కదా, ఇక్కడ రెడీగా ఉన్నాయి. ఫ్రూట్స్ కూడా మీకు కావాల్సిన అన్ని ఫ్రూట్స్ వేసుకోవచ్చు. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బనానా, యాపిల్, పొమగ్రనేట్, పపాయ వేయకూడదు, కొంచెం ముద్దగా అయిపోయినట్టుగా ఉంటుంది. మీకు ఏం ఏంటి గ్రేప్స్, ఇలాంటి మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్ని ఇందులో మిక్స్ గ్రేప్స్ తినొచ్చు. గ్రేప్స్ అయినా పుల్లగా ఉన్నాయి అవి, మీకు కావాల్సినంత నేను తిన్న దాంట్లో వేసుకో. ప్రెసెంట్ అయితే నేను ఫ్రూట్స్ ఎక్కువగా తిన్నాను, సారీ ఏమనుకోకండి. నేను ముందు నుంచే ఫ్రూట్స్ ఎక్కువ తిన్నాను. సో నేను మోస్ట్గా ఎక్కువగా తినేది అనుకుంటే యాపిల్, పొమగ్రనేట్స్. సో నేను ఆ రెండే వేయాలనుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్, మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ అందులో మిక్స్ చేసుకోవచ్చు. అది అయ్యాక చూపిద్దామా. సో పాలు మరిగిపోయి కదా, షుగర్ 1 కప్ ఆఫ్ షుగర్,
సరిపోకపోతే మళ్ళీ లాస్ట్లో వేసుకోవచ్చు. అండ్ 1 కప్ ఆఫ్ షుగర్ వేసేసాక మంచిగా మిక్స్ చేయాలి. ఏం లేదు, పాలు పెట్టి మరిగాయి, కొంచెం బాగా మరగాలి. ఒక 10 మినిట్స్ మరిగిన తర్వాత యాలకులు, ఎందుకంటే మేము ఎరిపేసాం జస్ట్ స్మెల్ కోసం, అసలు తినరు, తీసి పక్కన పడేస్తారు. ఇలా అయితే తీసి పక్కన పడేయడానికి ఈజీగా ఉంటుంది కదా. మధుకి, మా వదినకి, వీళ్ళెవరికి నచ్చదు ఈ యాలకులు. మా అత్తయ్య కూడా ఎక్కువ మ్యాక్సిమం ప్రిఫర్ చేయరు. కూడా ఫుల్గా ఒక 10 మినిట్స్ పాలు ఉంటాయి కదా, మరిగాయి కదా. సో ఇది ఒక 5 మినిట్స్ వస్తుంది, 2 మినిట్స్ కొంచెం పొగ వచ్చేంత వరకు ఉంచి తీసేస్తే సరిపోతుంది. కొంచెం సిమ్లీలో పెట్టుకొని స్టవ్, ఇది ఒకసారి మళ్ళీ అడుగు ఉంటుంది, అడుగు మొత్తం కలిపేసుకొని ఇది పొందుకొద్ది, అస్సలు ఆగదు. ఓకే, కలుపుతూ వేయాలన్నమాట. సో వేసేసామో చూసారా, ఫుల్గా థిక్కిచ్చేస్తుంది, థిక్నెస్. ఇది ఎలా ఒక 10 మినిట్స్ రెడీ ఎలా వచ్చింది, థిక్కిష్గా వచ్చిందా, పలుచు కాస్త థిక్గా అయిపోతుంది. అదే కానీ ఇంకొంచెం సేపు ఉడికిన తర్వాత ఇంకా థిక్గా అయిపోద్ది. అది మళ్ళీ చల్లగైతే మనకి కావాల్సిన క్వాంటిటీలో వచ్చేస్తుంది. సరే, షుగర్ సరిపోయిందో లేదో చూసుకోండి. సరిపోకపోతే ఇప్పుడు మీరు వేసేసుకున్నా పర్లేదు, మళ్ళీ తర్వాత వేసుకుంటే కరగదు. సో ఓకే, మీకు మళ్ళీ తర్వాత కొంచెం ఒక 2 మినిట్స్ ఉడుకుతుంది, ఉడికే చూపిస్తాను. సో అది ఒక 5 మినిట్స్ ఉడికిపోయింది. చూడండి, బబుల్స్ వస్తున్నాయి. ఇలా బబుల్స్ వచ్చేసాక మా అత్తకి ఇవన్నీ సెంటిమెంట్స్ అవేమీ మార్చుతాను, అన్నీ కొత్తవి తీసుకుంటాను. సో ప్రస్తుతానికైతే ఉన్నాయి కదా, అవి యూజ్ చేయొచ్చు కదా, అమౌంట్ని మ్యాక్సిమం సేవ్ చేయమంటారు. నాకు కొంచెం ఉండొచ్చు కదా, ఉంచాలా లేదా, తింటాను. కిస్మిస్ ఎక్కువ బాగా. చూపిస్తావా, తింటావా? సో ఇది ఆఫ్ చేసే ముందు అవి వేసేసి మంచిగా ఫ్రూట్స్ వేయరు మధు. ఫ్రూట్స్ ఏమవుతుందంటే చల్లగా అయ్యాక వేయాలి. ఇప్పుడు వేస్తే యాపిల్స్ బ్లాక్గా, కూడా బ్లాకిష్గా అయిపోతుంది. అందుకని చెప్పి ఇప్పుడు ఫ్రూట్స్ వేయము. ఇది ప్రజెంట్ దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే బాదం మిల్క్లా ఉంటుంది. బాదం మిల్క్ కూడా ఇలాంటివి తయారు చేస్తారేమో నాకు కూడా తెలియదు, బట్ ప్రజెంట్ మాత్రం బాదం మిల్క్లా ఉంటుంది. క్వాంటిటీ కరెక్ట్గా ఉంటుంది, ఉంది చాలా కరెక్ట్గా వచ్చింది క్వాంటిటీ. కొంతమందికి అంటే ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళకి ముద్దగా అయిపోవడం, లేకపోతే పల్చగా అయిపోవడం అవుతుంది. సో ప్రజెంట్ అయితే క్వాంటిటీ ఇలానే ఉంటుంది, ఐ మీన్ థిక్నెస్ ఇలా ఈ థిక్నెస్లోనే ఉండాలి. సో ఇది బాగా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇప్పుడు అది వేడివేడిగా అట్టుకోండి, అదే కూల్ అయ్యాక. ఓకే, చూడండి గైస్, షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఏం చేస్తుందో. ఏం చేస్తున్నాను, నెయిల్ పాలిష్. ఇది ఎప్పుడు తెలుసా,
పెట్టుకుందాం అనుకుంటున్నాను. 3 days బ్యాక్ నుంచి పెట్టుకుందాం అనుకుంటే ఈ రోజు కుదిరింది. నాకు ఈ కలర్ ఇష్టం చూడండి, రేడియం కలర్. నాకు ఇలా డిఫరెంట్ ఎల్లో, డార్క్ గ్రీన్, డార్క్ బ్లూ అంటే డార్క్ కలర్స్ కాళ్ళకి. అండ్ మీ బాయ్స్ కూడా పెట్టుకోవచ్చా? బాయ్స్ కూడా పెట్టుకోవచ్చు. పెట్టాలా నీకు? వద్దమ్మా, నాకొద్దు. నేను ఇలాగ వచ్చావు. మీరేం చేస్తున్నావో నువ్వేం చేస్తున్నావో అలాగా. ఏంటి మేమేం చేస్తున్నామో చూడడానిక? యా, మధు ఏడి? అదో ఉన్నాడు. మాట్లాడేది ఒకటి చెప్పు ఫ్యాన్స్కి ఒకటి. ఈరోజు ఆల్రెడీ వ్లాగ్ తీసాను మార్నింగ్ నుంచి. అవునా? మ్యాక్సిమం నాకు వీలైనంత వ్లాగ్ అయితే తీసాను గాయస్. అంటే పాపతో అవ్వలేదు మొత్తం తీయడానికి, అంటే ఫుడ్ తినడం అదంతా. మళ్ళీ వ్లాగ్స్ వస్తున్నాయి అంటే మీకు డైలీ వ్లాగ్స్. ఈరోజు ప్రస్తుతానికైతే మీకు అందులో ఇంట్రెస్టింగ్గా ఉండేది అంటే నేను మోస్ట్గా ఏం చేస్తాను. అండ్ డైలీ ఇలానే చేయాలని అయితే ఏం లేదు. అండ్ ఫ్రూట్ సలాడ్ ఇప్పుడు ఈవినింగ్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఆఫ్టర్ ఫ్రూట్ సలాడ్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి కూల్గా తింటాము. అది మళ్ళీ టేస్ట్ చేసి మీ అందరితో షేర్ చేసుకుంటాను. నేనే తింటాను ఈరోజు. కరెక్ట్గా ఏదైనా చేసినప్పుడే వస్తుంది ఎందుకు నువ్వు? దాన్ని అదృష్టం అంటారు. అవునా కదా గైస్? ఏది మొన్న చికెన్ ఉండింది, చికెన్ పరోటా. అప్పుడు ఆ టైంకి వచ్చాను. ఆ టైం ముందు వచ్చాను కదా ఇప్పుడు. కానీ ఆ రోజు వండితే నాకు తెలియదు. అన్ఎక్స్పెక్టెడ్గా మరి అదృష్టం ఉండాలి దేనికైనా. అవును కదా? ఇంకోటి ఈరోజు ఫ్రూట్ సలాడ్ హైలైట్. అది కూడా గట్టిగా తింటాను. ఇంకా సరే గైస్, నేను నెయిల్ పాలిష్ పెట్టుకోవాలి. మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. బాయ్ బాయ్. బాయ్. సో గాయస్, యాపిల్స్ అంటే యాక్చువల్లీ అందులో మిక్స్ చేసేయచ్చు. బట్ తిన్న వాళ్ళు తింటారు కదా, మధు గ్రేప్స్ కావాలి, మా అత్తయ్య నుంచి యాపిల్స్ తింటారు, అలా ఉంటాయి. కాబట్టి ఎవరికి నచ్చింది వాళ్ళు వేసుకోవచ్చు. అందుకని చెప్పి కట్ చేసి ముందు వచ్చేస్తాం. యాపిల్స్ ఏంటంటే అలా కలర్ షేడ్ అయిపోతాయి కదా, మీరు వెంటనే అందులో వేసేసుకోండి, పర్లేదు. అండ్ కొంచెం దట్స్ ఇట్. వావ్, నైస్. నాకు యాక్చువల్లీ మీకు కొంచెం సాఫ్ట్గా స్మూత్గా కావాలంటే సాఫ్ట్గా స్మూత్గా కావాలి అనుకుంటే ఇంట్లో వాటర్ ఎక్కువ వేసుకోండి. ఇలా స్మూతీగా కావాలి అంటే ఇలా కావాలనుకుంటే వాటర్ అసలు వేయకండి. నాకు ఇలానే చాలా ఇష్టం. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకోండి. Atya, this is for you. అమ్మ ఎలా ఉందమ్మా? బాగుంది. ఇప్పుడు మధుకి ఇస్తాను, మధు చెప్తారు ఎలా ఉందో. బాగుంది. ఇది 5 నీకు, ఇది మధుకి. ఎలా బాగుంటుంది. ఒకటే బాగుంటుంది. ఇది ఒకటే బాగా గట్టిగా మాట్లాడండి. ఇది ఒకటే బాగుండదు. బిగ్ బాస్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు. డిన్నర్ అయిపోయింది ఇప్పుడే. బిగ్ బాస్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు అనమాట. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇదన్నమాట. ఏదో పాపతో వీలైనంత వరకు మ్యాక్సిమం షూట్ చేశాను. ఇది నా ఓన్గా నేనే షూట్ చేసుకున్నాను మొత్తం వీడియోస్ అన్నీ. అండ్ నెక్స్ట్ బ్లాగ్ కాదు, నెక్స్ట్ ఇషికా బేబీ అంటే రోజంతా ఏం చేస్తుందని చెప్పి నేను బ్లాగ్ చేయబోతున్నాను. ఏం ఫుడ్ ప్రిపేర్ చేస్తాము, ఏ ఫుడ్ పెడతాము, ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది డే అంతా, బాతింగ్ అవన్నీ కూడా నేను తీయబోతున్నాను నెక్స్ట్ బ్లాగ్. అందులో చూసి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్. బిగ్ బాస్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూసారు కదా, ఎవరికి సపోర్ట్ చేశారు గట్టిగా? సన్ను. నువ్వు? I don't know. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్.